చెప్పండి, టీవీలలో కూడా చండ ప్రచండ మహోద్దండ పండితులు శ్రీరాముడు నాన్ వెజ్ తిన్నాడు అని అన్నారు. ఇది పొసగాలి కదండి. అంటే ఒకళ్ళు చెప్పారు రైటు, ఇది రాంగు అంటల్లా నేను. ఔచిత్యం, కామన్ సెన్స్ మనం ఆలోచించాలి కదా. ఆవిడ పెట్టిన కండిషన్ మునివృత్తి వహించి అరణ్యాలకు వెళ్ళాలి. అక్కడ ఉన్నదేమో ఋషివాటికల్లో, చేసిందేమో వేదాధ్యయనము. అక్కడ సామాన్యులను ఋషులను ఉద్ధరించాడు ఆయన. ఇప్పుడు నాన్ వెజ్ తిన్నాడు అనేటువంటిది ఎక్కడ పొసగుతుందండి? ఔచిత్యం దెబ్బతింటుంది. అవునండి, క్షత్రియుడు తింటే తప్పేంటి? తింటే తప్పు అని అంటల్లా. తింటే తప్పు కాకపోవచ్చు, కానీ ఆయన తినలేదు, అది ఆయన ఇష్టం. క్షత్రియుడు తినాలి కాబట్టి ఆయన తిన్నాడు అని నియమం చేసేవాళ్ళం మనమెవరు నియమం చేయటానికి? అది ఆయన ఇష్టం, ఆయన తినలేదు. ఏవైనా దానికి ఆయన అట్లా తిన్నాడు అనేటువంటి సంబంధించిన శ్లోకాలు ఏమైనా ఉన్నా కూడా అవి ప్రక్షిప్తములు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఔచిత్యం దెబ్బతింటోంది, పాత్ర ఔచిత్యం దెబ్బతింటోంది. నేను వెళ్ళి అడిగొస్తానన్నాడు. ఏమయ్యా, మిమ్మల్ని చూస్తే దేవతల్లాగా ఉన్నారు, రాజుల్లాగా ఉన్నారు, ఋషుల్లాగా ఉన్నారు, ఏదో దీక్షలో ఉన్నట్లుగా మీరు కనిపిస్తూ ఉన్నారు. హనుమంతుడు మాట్లాడుతూ ఉన్నాడండి. చాలా వినయంగా మాట్లాడతాడు, నమస్కరించి మాట్లాడతాడు. మా ప్రభువు సుగ్రీవుడు ధర్మాత్ముడు తన అన్న అయినటువంటి వాలి చేత అన్యాయంగా దేశ బహిష్కరణ శిక్షకు గురి అయి అదిగో ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు, మీ మిత్రత్వాన్ని కోరుతూ ఉన్నాడు. నిజానికి నేను ఆయన మిత్రత్వాన్ని కోరుతూ ఉన్నాను అని సుగ్రీవుడు చెప్పలా. నువ్వు వెళ్ళు, ఎవరు కనుక్కురా అయ్యా, ముందు నాకు టెన్షన్గా ఉంది అన్నాడు. ఈయన చెప్తూ ఉన్నాడు, మీ మిత్రత్వాన్ని కోరుతూ ఉన్నాడు. అంటే ప్రభువు యొక్క క్షేమము కోరేటువంటి బంటు ఎలా ఉంటాడు, బాస్ యొక్క క్షేమము కోరేటువంటి సబార్డినేట్ ఎట్లా పని చేస్తాడో హనుమంతుడు చూపిస్తాడని. నిజానికి హనుమంతుడు బలవంతుడు, కపులందరిలోకి బలవంతుడు, వానరులందరిలోకి బలవంతుడు, వానరులందరికీ రాజు కాగలిగినటువంటి వాడు. సుగ్రీవుడు వాలి వీళ్ళు కాదు రాజు. ఆయన బలం ప్రకారము, పరాక్రమం ప్రకారము, జ్ఞానము ప్రకారము హనుమంతుడు రాజు కావాలి. కానీ హనుమంతుడు ఏ రోజు కూడా నేను రాజు అవుదాం, సుగ్రీవుడిని దించేద్దాం, వాలిని దించేద్దాం అని అనుకోవాలా. మరి ఏమనుకున్నాడు అంటే, నేను ఇప్పుడు ఉన్న పోస్టులో, అంటే మంత్రిగా ఉన్నాడు కదండి సుగ్రీవుడికి, ఇప్పుడు ఉన్న పోస్టులో నేను ఎంత చక్కగా పనిచేయగలను, ఎంత నిజాయితీగా పనిచేయగలను, ప్రభువుకి ఎంత చక్కటి ప్రయోజనాన్ని చేకూర్చగలను, లోక కళ్యాణము కొరకు ఎంత చక్కగా నేను పాటుపడగలను, నా కర్తవ్యాన్ని నేను ఎంత చక్కగా నిర్వహించగలను, ఇది ఆలోచించాడండి. జ్ఞానినాం అగ్రగణ్యం అంటున్నాం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానాం జ్ఞానినాం అగ్రగణ్యం. జ్ఞానులలో అగ్రగణ్యుడు హనుమంతుడు. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. రామాయణము అనేటువంటి మహామాలలో రత్నము వంటి వాడు హనుమంతుడు. మహాయోగి, మహాజ్ఞాని అయినటువంటి హనుమంతుడు నేను ఉన్న పోస్టులో ఎంత చక్కగా పనిచేయగలనని ఆలోచించాడు. ఏమండి, మరి బాగుందండి, పై పోస్టుకు వెళ్ళటం తప్ప, ప్రమోషన్ తీసుకోవటం తప్ప అంటే తప్పని చెప్పలే. ఇక్కడ ప్రమోషన్ తీసుకోవచ్చు, పై పోస్టు వెళ్ళచ్చు, ఇంకా పైకి వెళ్ళచ్చు, మంచిదే. కానీ అంతకన్నా ముందు ప్రస్తుతము నువ్వు ఉన్న పోస్టులో నువ్వు ఎంత చక్కగా నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నావు, ఇది ముఖ్యము. నువ్వు ఏ పోస్టులో ఉన్నావు అనేటువంటిది ముఖ్యం కాదు. నువ్వు ఏ పోస్టులో, ఫలానా పోస్టులో ఉంటే గొప్ప, ఫలానా పోస్టులో ఉంటే తక్కువ కాదు. ఒక పెద్ద కలెక్టర్ అయితే గొప్ప, లేకపోతే చిన్న బంట అయితే తక్కువ అనేది లేదు అని వివేకానంద స్వామి చెప్పారు. మనం చేసే పనిని బట్టి మన విలువ నిర్ధారణ అవ్వదు. మరి దేనిని బట్టి నిర్ధారణ అవుతుంది? నువ్వు ఏ పోస్టులో అయినా ఉండు, కానీ ఎంత నిజాయితీగా, ఎంత చక్కగా నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నావు అనేటువంటిది ముఖ్యం. నిజానికి సుగ్రీవుడు రాజు, హనుమంతుడు మంత్రి. కానీ ఇప్పుడు ఊరూరా మనము సుగ్రీవుడికి గుళ్ళు కట్టామా,
హనుమంతుడికి గుళ్ళు కట్టామా? మరి ఆయన రాజుగారు, ఆయన పెద్ద పోస్టు కదండి అయింది, ఆయన గుళ్ళు కట్టాలిగా. కాదు, అక్కడ పోస్టు కాదు, ఇక్కడ ఎంత చక్కగా మనము ఉన్న చోట మనము ఉన్న పనిలో మన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాము అనేటువంటిది ముఖ్యము. హనుమంతుడు ఎన్నో లెసన్స్ నేర్పుతాడండి, అడుగడుగున పాఠాలు నేర్పిస్తాడు మనకి. ఇక్కడ చూడండి, హనుమంతుడు ముగ్గురు గురించి మాట్లాడతాడు. ఒకటి, రామచంద్రమూర్తి గురించి మాట్లాడతాడు. అయ్యా, మిమ్మల్ని చూస్తే దేవతల్లాగా ఉన్నారు, ఋషుల్లాగా ఉన్నారు, రాజుల్లాగా ఉన్నారు, క్షాత్రము కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది, ధనుర్బాణాలు ధరించి ఉన్నారు, ఖడ్గాన్ని ధరించి ఉన్నారు, నారచీరలు కట్టుకొని ఉన్నారు, జటలు ధరించి ఉన్నారు, ఋషుల్లాగా ఉన్నారు. ఆ తర్వాత ఏం మాట్లాడాడు? రామచంద్రమూర్తి తర్వాత తన ప్రభువైనటువంటి సుగ్రీవుడి గురించి మాట్లాడాడు. చాలా ధర్మాత్ముడయ్యా మా ప్రభువు సుగ్రీవుడు, అన్న అయినటువంటి వాలి చేత అన్యాయంగా బహిష్కృతుడు కాబడ్డాడు, మీ మిత్రత్వాన్ని కోరుతూ ఉన్నాడు. ఈ తర్వాత అంటే రామచంద్రమూర్తి గురించి చాలా చెప్పాడు, సుగ్రీవుడి గురించి కొద్దిగా చెప్పాడు. తన గురించి లాస్ట్లో ఒక్క మాట అంటాడు, హనుమాన్ నామ వానరహ, నేనెవరిని అంటే హనుమంతుడు అనేటువంటి వానరుణ్ణి అన్నాడు. చూడండి, నాలాంటి వాడు ఎక్కడికన్నా వెళ్తే వాడి గురించి ముందు చాలా చెప్పుకుంటాడు ఎక్కువ. నేను ఇట్టంత గొప్పవాడిని, అంత గొప్పవాడిని, వెంకటేశ్వర స్వామి గుళ్ళో నేను ప్రవచనం చెప్పానంటే ఇంక అంతే హడలిపోవాల్సిందే, బోలెడు సార్లు నాకు శాలువాలు కప్పారు. వాడి ఎక్కడికన్నా వెళ్తే వాడి గురించి వాడు ఎక్కువగా చెప్పుకుంటాడు, ఎదుటి వాడి గురించి చెబుతాడో లేదో తెలియదు. హనుమంతుడు చూడండి, తన గురించి ఏం చెప్పుకోవాలా, ఒక్క మాటే, హనుమాన్ నామ వానరహ. బాగానే ఉందండి, మరి రూపం మార్చుకొని భిక్షు రూపంలో వెళ్ళటం దేనికి అంటే, ఇక్కడ ఆయన కపటము అబద్ధం కాదు, నేను వానరుణ్ణి అని నిజం చెప్పాడు.